హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్. ఫ్రూట్ కస్టర్డ్ అంటే కస్టర్డ్ పౌడర్ వాడకుండా హెల్దీగా పిల్లలు నచ్చి మెచ్చి తినేలాంటి ఫ్రూట్ కస్టర్డ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఈ సమ్మర్ స్పెషల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? అలాగే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మన ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు: ఒక 2 బనానాస్ని తీసుకోవాలి, అలాగే ఒక దానిమ్మని, అలాగే ఒక యాపిల్ని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి, కొన్ని గ్రేప్స్ ముక్కలు, అలాగే ఫ్రెండ్స్ ఒక పావు కప్పు వరకు పూల్ మకానాని తీసుకుని, అలాగే ఒక 10-12 జీడిపప్పులు, 10-12 బాదం పప్పులు, కాస్త కుంకుమ పువ్వు తీసుకుని గోరువెచ్చగా ఉండే ఒక కప్పు పాలల్లో వేసుకుని ఈ విధంగా ఒక గంట పాటు నానబెట్టి తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు కుంకుమ పువ్వు నచ్చకపోతే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. మంచి న్యాచురల్ ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా? మనం ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పూల్ మకానా, జీడిపప్పు, బాదం పప్పులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఈ విధంగా వేసుకొని మెత్తటి ఫైన్ థిక్ క్రీమ్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దామా ఫ్రెండ్స్? మన హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకున్న బనానాస్ ఉన్నాయి కదా, బనానాస్ని చక్కగా తొక్కంతా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామా? మరి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా బనానాని కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని మన ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందామా? మరి హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ని. మన హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక చిన్న బౌల్ని తీసుకుని, మనం అన్ని ముక్కల్లాగా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. నేను ఈ ఫ్రూట్స్ని వాడుతున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవే వేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్తో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించే పని కూడా లేకుండా ఎంత చక్కగా హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ తీసుకుని కాస్త యాలకుల పొడిని కూడా తీసుకుని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం మకానా మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు న్యాచురల్ స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ షుగర్ని కానీ బెల్లాన్ని కానీ వాడకుండా హనీని వేసుకుంటున్నాను. కాస్త హనీని యాడ్ చేసుకోవాలి. కాస్త అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. అంటే మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హనీ నచ్చని వాళ్ళు మీరు షుగర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ పిల్లల కోసం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా హనీని వాడాను ఫ్రెండ్స్. ఈ విధంగానే మనం సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు ఎంతో చక్కగా తింటారు ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తూ. ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్లో వేసుకుని సర్వ్ చేసుకున్నామంటే చక్కగా పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తూ ఎంతో టేస్టీగా, అలాగే చాలా ఆరోగ్యకరం కూడా ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ సమ్మర్కి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఇంట్లో హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.